సో ఈ యొక్క బీటా అండ్ గామా యూనిట్ ఫస్ట్ యూనిట్లో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే సో మీకు షో దట్ అని చెప్పి ఈ విధంగా మీకు క్వశ్చన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇది 10 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, సో చూడండి ఏమి ఇచ్చాడు, గామా ఫ్యాక్టర్ ఆఫ్ ఎక్స్ గామా ఫ్యాక్టర్ ఆఫ్ వై బై 2 ఇంటూ గామా ఫ్యాక్టర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఇలా ఇచ్చి దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మనకి ఆన్సర్ ఏ రావాలి, ఇది రావాలి. ఓకే, ఆన్సర్ ఇది రాలేదు అంటే నువ్వు చేసిన తప్పు ఎక్కడో దగ్గర మిస్టేక్ ఉందో చెక్ చేసుకో అని అర్థం. ఓకేనా, సో ఇక్కడ మీకు ఇది అడ్వాంటేజ్ అనమాట. క్వశ్చన్ ఇస్తాడు, దీని నుంచి మనం చూపించాల్సిన ఆన్సర్ ఇస్తాడు, ఇది రాలేదంటే మనం చేసిన తప్పు. ఓకే, సో అయితే ఈ క్వశ్చన్ని ఇంతకుముందు ఏదైతే మనం సాల్వ్ చేస్తామో దానికంటే ఈజీగా చేయొచ్చు. ఓకేనా, సో ఎలాగో చెప్తా చూడండి. ఓకే, దీనికంటే ముందు మీకు ఏ రావాలి, మనం ఇంతకుముందు నేర్చుకున్నాం, ఏం నేర్చుకున్నాం, గామా ఫంక్షన్స్ బీటా ఫంక్షన్స్ నేర్చుకున్నాం. ఓకే, ఆ ఫంక్షన్స్ వస్తే చాలు ఏ క్వశ్చన్ అయినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ప్రతి క్వశ్చన్లో మీకు ఆ ఫంక్షన్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకేనా, సో అయితే ఇక్కడ చూడండి ఇదేంటిది గామా ఫ్యాక్టర్ ఆఫ్ ఎక్స్. ఓకేనా, సో మీకు ఫంక్షన్స్ చూపించాం ఆల్రెడీ. ఓకేనా, సో ఇక్కడ మనం ఫంక్షన్ యూజ్ చేసాం, ఏ ఫంక్షన్ని చూపిస్తా చూడండి, ఇదిగోండి దీన్ని గామా ఫ్యాక్టర్ ఆఫ్ ఎక్స్. సో ఈ గామా ఫ్యాక్టర్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఈ ఫంక్షన్ మనం యూజ్ చేసాం. ఓకేనా, ఇలాగ ఈ పాయింట్ ఉంటుంది చూడండి, ఇదిగో సరిపోయిందా. సో అయితే అక్కడ మనకేముంది, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఇదేమైంది గామా ఫ్యాక్టర్ ఆఫ్ ఎక్స్ అయింది. కానీ మనకి ఆన్సర్ మనకి ఏమేమి రావాలి, ఎక్స్ రావాలి, వై రావాలి, అటు సైడ్ కాస్ట్లు సైన్లు ఉన్నాయి, కాస్ట్లు సైన్స్ తర్వాత చూసుకుందాం. ఓకేనా, ఫస్ట్ ఎక్స్లో వైలు ఫస్ట్ కవర్ చేయండి, ఆ తర్వాత కాస్ట్ ఎలా తీసుకురావాలి, సైన్ ఎలా తీసుకురావాలి ఆలోచిద్దాం. ఓకేనా, సో అయితే ఫస్ట్ ఎక్స్లో వైలు తీసుకోవాలి. ఫస్ట్ ఎక్స్ అంటే గామా ఫ్యాక్టర్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఫంక్షన్ ఏంటి, ఇది కదా. సో అయితే ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఇది గామా ఫ్యాక్టర్ ఆఫ్ ఎక్స్ అయింది. అయితే ఎక్స్ తీసి ఎక్స్ ప్లస్లో వై పెట్టాం అనుకో, అప్పుడు దేనికి ఈక్వల్ అవుద్ది, గామా ఫ్యాక్టర్ ఆఫ్ వైకి ఈక్వల్ అవుద్ది. ఇదిగో ఇదే ఫార్ములా ఇక్కడ రాసి ఈ ఎక్స్ ప్లేస్లో వై. ఓకేనా, సో వై పెడితే అప్పుడు ఇది దేనికి ఈక్వల్ అవుద్ది, గామా ఫ్యాక్టరియల్ ఆఫ్ వైకి ఈక్వల్ అవుద్ది. అర్థం ఉంది కదా, ఈ ఫార్ములా రాసి మిమ్మల్ని కొత్తగా తీసుకురాలా. ఓకే, గామా ఫ్యాక్టరియల్ ఆఫ్ ఎక్స్కి ఇది ఫంక్షన్, రైట్. ఎస్, అయితే ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఇది గామా ఫ్యాక్టరియల్ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ అయింది టోటల్ ఈక్వేషన్ అనేది. అండ్ ఈ ఎక్స్ ప్లస్లో వై ఉంది అనుకో, అప్పుడు దేనికి ఈక్వల్ అవుద్ది, గామా ఫ్యాక్టరియల్ ఆఫ్ వైకి ఈక్వల్ అవుద్ది, గామా ఫ్యాక్టరియల్ ఆఫ్ వై. ఓకే, సో అయితే ఇక్కడ టీస్ ఉన్నాయి, అయితే ఇక్కడ ఏం తీసుకోండి, నేను ఎస్ తీసుకున్నాను, లేదా మీకు ఏం తెస్తే తీసుకోవచ్చు. ఓకే, వాటి ఏదైనా తీసుకోవచ్చు మీ ఇష్టం. ఓకే, ఈ రెండు టీలు కలిసిపోద్దని ఇక్కడ టీ ఇక్కడ ఎస్ తీసుకున్నాను. ఓకేనా, అయితే ఇక్కడ వై ఉంది కాబట్టి ఇది దేనికి ఈక్వల్, గామా ఫ్యాక్టరియల్ ఆఫ్ వై. ఎక్స్ ఉంది కాబట్టి గామా ఫ్యాక్టరియల్ ఎక్స్కి ఈక్వల్, అయితే ఎక్స్లు వైలు వచ్చేసాయి. ఓకేనా, ఇది దేనికి ఈక్వల్, గామా ఫ్యాక్టరియల్ ఆఫ్ ఎక్స్, ఇది దేనికి ఈక్వల్, గామా ఫ్యాక్టరియల్ ఆఫ్ వై. అయితే నెక్స్ట్ నేను ఏం చేశాను, గామా ఫ్యాక్టరియల్ ఆఫ్ ఎక్స్ ఇంటూ గామా ఫ్యాక్టరియల్ ఆఫ్ వై చేసా, అంటే ఈ రెండింటి ఇంటూ చేశాను. ఓకేనా, అయితే ఫస్ట్ ఏముంది 2 ఇంటూ 2 ఎంత 4, సరిపోయిందా, రైట్ కరెక్టేనా, అట్లా పెట్టుకోండి, రైట్. చూడండి నెక్స్ట్ ఏముంది, గామా ఫ్యాక్టర్ ఇంటిగ్రల్, ఇవి టీ కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ 0, ఇది ఎస్ కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్ 0. ఓకేనా, ఇంటిగ్రల్ టీ ఈజ్ ఈక్వల్ 0 టు ఇన్ఫినిట్, ఎస్ ఈజ్ ఈక్వల్ 0 టు ఇన్ఫినిట్. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్, ఎక్కడ ఉంది ఈ పవర్ మైనస్ ఎస్ స్క్వేర్. ఈ రెండిట్లో ఈని మైనస్ కామన్ తీయచ్చు, ఈ మైనస్ కామన్ తీసాను, ఏం మిగిలింది టీ స్క్వేర్ ఎస్ స్క్వేర్ రాస్తా. ఓకేనా, రైట్. అండ్ ఇంకా మిగిలిన ఇక్కడ టీ పవర్ 2x మైనస్ 1 మిగిలింది, ఇక్కడ మిగిలింది ఎస్ పవర్ 2y మైనస్ 1 మిగిలింది, డిటి డిఎస్. ఇప్పుడు మనం ఎక్స్ వైలు వచ్చాయి, అండ్ మనం చూపించాల్సిన దీంట్లో ఇంకేమేమి ఉన్నాయి, సైన్లు కాస్ట్లు కూడా ఉన్నాయి. ఓకే, మనకి ఎక్స్లు వైలు వచ్చేసాయి, అయితే మన సైన్లు కాస్ట్లు ఏ విధంగా చేయాలి, అయితే ఆ సైన్లు కాస్ట్లు ఎక్కడ పెట్టాలి, మనం తీసుకున్నామే ఇక్కడ టీ అని ఇక్కడ ఎస్ అని అనుకున్నాం కదా. సో ఎస్ ప్లస్లో మనకి ఏం రావాలి, సైన్లు కాస్ట్లు రావాలి, అంటే టీల్ని ఎస్ఎల్ని మనం సైన్లు కాస్ట్లు అనుకోవాలి. ఓకే, ఫర్ సపోజ్ టీని నేను ఆర్ కాస్ థీటా అని అనుకున్నాను అనుకో, టీ స్క్వేర్ ఏమవుద్ది ఆర్ స్క్వేర్, అంటే ఆర్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అవుద్ది, అప్పుడు స్క్వేర్ దీనికి చెందుతుంది కదా. సో కాబట్టి ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. ఓకే, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా అనుకోండి,
అప్పుడు ఎస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, అప్పుడు ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. ఓకేనా. అండ్ నెక్స్ట్ టీ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ అనుకోండి, ఈ రెండు అనమాట. ఓకేనా, టీ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ ఇక్కడ ఎంత ఉంది, ఆరు సారీ ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా. సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా 1కి ఈక్వల్. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో అప్పుడు టీ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఇంటూ 1 ఈజ్ నథింగ్ బట్ ఆర్ స్క్వేర్. ఓకే, అండ్ దీంతో పాటు డిటీ మైనస్ డిఎస్ ఇదే కదా ఉంది, డిటీ మైనస్ డిఎస్. అయితే దీనికి మనకు ఈ వాల్యూ మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందే, ఆర్ డి థీటా. ఏంటి, ఆర్ డి థీటా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టి మళ్ళీ ఒకసారి చెప్తే చూడండి. మన క్వశ్చన్లో ఇది ఇచ్చాడు కదా, దీని నుంచి దీన్ని మనం చూపించాలి. ఓకే, అయితే ఇందులో ఎక్స్లు వైలు ఉన్నాయి. అయితే ఈ గామా ఫ్యాక్టర్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నా. ఓకే, ఈ ఎక్స్ నుంచే మనం వైని తీసుకున్నాను. ఓకే, ఎందుకు ఇక్కడ ఎక్స్ పెడితే గామా ఫ్యాక్టర్ ఎక్స్కి ఈక్వల్, వై పెడితే గామా ఫ్యాక్టర్ ఆఫ్ వైకి ఈక్వల్. కాబట్టి ఈ ఫామ్లోనే ఎక్స్ వైని సపరేట్ చేస్తాను. అయితే ఇక్కడ టీ అనుకున్నాను, ఇక్కడ టీ అనుకుంటే కలిసిపోతుంది కాబట్టి ఇక్కడ ఎస్ అనుకున్నా. ఓకేనా, అది ఈ రెండు ఇంటూ చేస్తాను, ఇది వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఎక్స్ వై గోల్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, కాసుల సైన్లు ఉన్నాయి. కాసుల సైన్లు మనకి ఎక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయాలి, ఇక్కడ ఏమున్నాయి, టీలు ఎస్లో ఉన్నాయి కదా. సో టీఎస్ ప్లేస్లో ఈ కాసుల సైన్ మనకు రావాలి. కాబట్టి ఈ టీని కాస్ అని, టీని కాస్ అనుకుంటే టీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఈ విధంగా అవుతుంది. ఎస్ని సైన్ థీటా అనుకుంటే ఎస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ సైన్ థీటా, సో ఆర్ స్క్వేర్ సైన్ థీటా అవుతుంది, సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. అండ్ అదేవిధంగా టీ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ అనుకో, అప్పుడు ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా, సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి ఆర్ స్క్వేర్ ఇంటూ 1 ఈజ్ నథింగ్ బట్ ఆర్ స్క్వేర్. ఓకే, ఇంకేమున్నాయి, డిటిడిఎస్ ఉంది. ఆ డిటిడిఎస్ వాల్యూ అండ్ డిటిడిఎస్ దేనికి ఈక్వల్, ఆర్ డి థీటా. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఆర్ డి థీటా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫర్దర్గా మీకు యూజ్ అవుతుంది. సో ఇంతకు మనం ఏదే స్టెప్ ఉంది సేమ్ స్టెప్ రాసేసాను, కొత్త తీసుకురావాలి, భయపడద్దు. ఓకే, సో ఇంతవరకు మనం ఏదైతే ఇక్కడ వచ్చిందో మనకి చేసాం కదా, అదే రాసుకున్నాను ఇదిగో. ఓకేనా, ఎల్హెచ్ఎస్ వాల్యూస్ భయపడద్దు. నెక్స్ట్ 4. అండ్ ఇక్కడ మనం చూడండి ఇంటిగ్రల్. ఓకేనా, సో ఇక్కడ టీఎస్ అంటే ఏంటి, డిటి డిఎస్ అంటే టీ అంటే ఎంత, ఆర్, ఎస్ అంటే ఎంత, థీటా కదా. సో టీ ప్లేస్లో ఆర్ ఇజ్ ఈక్వల్ 0, ఎస్ ప్లేస్లో థీటా ఇజ్ ఈక్వల్ 0. అర్థమైందా, టీఎస్ ఇక డిటి టీ ప్లేస్లో ఇక్కడ టీ ఎక్కడ ఎస్ ఉందా, సో టీ ప్లేస్లో ఆర్, ఎస్ ప్లేస్లో ఏముంది, థీటా ఉంది. సో వాటి యొక్క వాల్యూస్ వాటి యొక్క ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసా, అంతే సింపుల్. ఓకేనా, సో టీ ప్లేస్లో ఆర్ ఇజ్ ఈక్వల్ 0, ఎస్ ప్లేస్లో థీటా ఇజ్ ఈక్వల్ 0. ఓకే, ఈ నెక్స్ట్ మైనస్ ఆర్ స్క్వేర్, టీ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్. ఇదిగో టీ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ చేస్తే ఎంత వచ్చింది, ఆర్ స్క్వేర్ వచ్చింది. మైనస్ ఉంది కదా, సో మైనస్ ఆర్ స్క్వేర్. అర్థమవుతుందా. అండ్ నెక్స్ట్ టీ ఉంది, టీ అంటే ఎంత, ఆర్ కాస్ థీటా పవర్లో 2x - 1. ఓకే, అండ్ నెక్స్ట్ ఎస్ ఉంది, ఎస్ అంటే ఎంత, ఆర్ సైన్ థీటా పవర్లో 2y - 1. డిటిడిఎస్ ఆర్ డి థీటా. సరిపోయిందా, చాలా సింపుల్, డెడ్ ఈజీ క్వశ్చన్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూడండి, ఇక్కడ అర్థమైంది కదా. రైట్, అయితే నెక్స్ట్ చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి 4. ఓకే, సో ఆర్ ఇజ్ ఈక్వల్ 0 to ఇన్ఫినిటీ. ఓకే, థీటా ఇజ్ ఈక్వల్ 0 to π/2. ఓకేనా, సో ఈ π/2 ఎలా వచ్చిందో కొంతమంది డౌట్. ఓకే, సో చూడండి టీ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అంతేనా, టీ ఈజ్ ఈక్వల్ 0 అయితే అప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుద్ది, π/2 అవుద్ది, అంతేనా. అదే టీ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే అప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ 0 అవుద్ది. ఓకే, అప్పుడు లిమిట్స్ ఏంటి, 0 to π/2 అవే రాసిన చూడండి, 0 to π/2. ఓకేనా, ఇక్కడ 0 to ఇది ఇన్ఫినిటీ. ఓకే, సో ఇవి ఎలా వచ్చాయి, టీ ఈజ్ ఈక్వల్ 0 అయితే థీటా ఎంత అవుద్ది, π/2. ఓకేనా, టీ ఈజ్ ఈక్వల్ 1 అయితే థీటా ఎంత అవుద్ది, 0 అవుతుంది. ఓకేనా, సో 0 to π/2. ఓకేనా, ఈ డౌట్ ఎవరో ఉందుకోకూడదు, మళ్ళీ π/2 ఎలా వస్తుందని గింజుకుంటారు. అర్థమైంది కదా నేను చెప్పేది. రైట్, సో నెక్స్ట్ చూడండి, ఈ స్టెప్ అయిపోయిందా, ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా.
సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి అన్న 4. సో టీఎస్ ప్లేస్లో మనకి ఏముంది ఆరు తీటా r=0 తీటా=0. అయితే వీటి యొక్క వాల్యూస్ మనం ఏమొచ్చాయి ఇక్కడ అంటే t=0 అనుకోండి, తీటా=π/2, t=1 అనుకో అప్పుడు ఏమైపోద్ది 0 అయిపోద్ది. ఓకేనా? అప్పుడు లిమిట్స్ ఏంటి 0 π/2 కదా, అవే 0 π/2. ఓకేనా? నెక్స్ట్ మైనస్ ఈ t²s² అంటే r². ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకేముంది సో టీ అంటే ఎంత r cos θ పవర్లో 2x-1. నెక్స్ట్ ఎస్ అంటే ఎంత r sin θ పవర్లో 2y-1. dt/ds అంటే ఇదిగోండి వాల్యూ. ఓకేనా? నెక్స్ట్ 4 ఇన్ఫినిటీ r=0 టు ఇన్ఫినిటీ. నెక్స్ట్ తీటా=0 టు π/2. అండ్ నెక్స్ట్ e⁻x² -x² ఏం రాశాడు ఇక్కడ చూడండి, ఈ రెండిట్లో ఆర్ని కామన్ తీ, ఏం మిగిలింది 2x-1 2y-1 అంటే r 2x-1 2y-1 ఇదిగోండి r పవర్ 2x-1 2y-1 r కామన్ తీసాను అంతే. నెక్స్ట్ ఇంకేం మిగిలాయి? ఓకే, సో చూడండి ఒక సంవత్సరం ఇదేంటి r cos θ² అంటే ఈ 2x-1 అనేది rకి చెందుతుంది, cos θకి చెందుతుంది, రెండింటికి చెందుతుంది. ఓకేనా? అంటే ఈ 2x-1 చూసారు, ఇది r 2x-1 కింద అవుతుంది అండ్ cos θ 2x-1 కింద అవుతుంది. అంటే ఈ టోటల్ వాల్యూ ఇందులో అన్నిటికీ ఈ 2x-1 చెందుతుంది కదా. సో దీన్ని ఫస్ట్ ఏం రాసుకున్నాను, రెండిట్లో rని కామన్ తీసాను, కామన్ తీసి 2x-1 2y-1 అని రాసుకున్నాను. r కామన్ తీసి 2x-1 2y-1. అండ్ నెక్స్ట్ cos θ ఉంది, cos θ 2x-1 cos 2x-1 θ sin 2y-1 θ అని రాసుకున్నాను. సరిపోయిందా? cos 2x-1 θ sin 2y-1 θ. ఇంకోసారి చెప్పనా, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ 2x-1 అనేది దీనికి చెందుతుంది, దీనికి చెందుతుంది, ఈ 2y-1 అనేది దీనికి చెందుతుంది, దీనికి చెందుతుంది. కాబట్టి నేను సపరేట్ చేశాను అంతే, సింపుల్. ఓకేనా? r 2x- రెండు r కామన్ తీసి 2x-1 2y-1 అని రాశాను. అండ్ నెక్స్ట్ cos θ cos 2x-1 θ sin 2x-1 θ అని రాసుకున్నా. ఓకేనా? ఆ మిగిలిన dt టర్మ్ అనేసి ఉండిపోద్ది, అదేంటి r dθ, అది మాత్రం యాస్టీస్ ఉండిపోద్ది. ఓకేనా? సో ఇక్కడ చాలామంది ఎక్కడి నుంచి చాలామంది తప్పు చేస్తారు, చాలా జాగ్రత్తగా ఉన్నాను. ఓకేనా? సో ఇప్పుడు చూడు LHS వాల్యూస్, భయపడద్దు. ఓకేనా? LHS మనకి ఏమున్నాయి, గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ x అండ్ గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ y అవి రాసుకోండి. = దీన్ని యాస్టీస్గా రాసుకున్నాను, భయపడద్దు. ఓకేనా? ఉన్నది ఉన్నట్లు యాస్టీస్గా రాసుకున్నాను. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీన్ని హాఫ్ చేస్తాను. అంటే ఇందులో ఏమేమి ఉన్నాయి మనకి, ఇక్కడ ఏ టర్మ్స్ ఉన్నాయో చెప్పగలరా? r టర్మ్స్ ఉన్నాయి, తీటా టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ తెలిసిపోతుంది మీకు. r ఉన్నాయి, తీటా ఉన్నాయి. ఓకే. అయితే ఈ r ఏదైతే ఉంది ఇంటిగ్రల్ ఉందో, ఈ ఇంటిగ్రల్తో r వాల్యూస్ ఏవైతే ఉన్నాయో r వాల్యూస్ r ఇంటిగ్రల్ ఒక దగ్గర పెట్టా, తీటా వాల్యూస్ తీటా ఇంటిగ్రల్ సపరేట్ చేశాను. అర్థమవుతుందా? ఈ టోటల్ వాల్యూలో r వాల్యూస్ r ఇంటిగ్రల్ ఒక దగ్గర పెట్టా, తీటా వాల్యూస్ తీటా ఇంటిగ్రల్ ఒక దగ్గర పెట్టాను. ఓకేనా? సో ఈ రెండు హాఫ్ చేసినాం, హాఫ్ చేస్తే ఇప్పుడు ఇది ఎంత అయిపోద్ది 2 అయిపోద్ది. ఇది కూడా మళ్ళీ రెండుకి చెందాలి కదా, 4 అయితే మరి ఇప్పుడు 8 అయిపోతుంది, మరి హాఫ్ చేయాలి కదా. 2 + 2 అంటే 2 ఈ r ఇంటిగ్రల్, ఇందులో r వాల్యూ ఏమిటి, ఇది r వాల్యూ, అంతేనా? ఇంకేమన్నా ఇది ఒకటి. ఓకేనా? సో ఇప్పుడు 2 ఈ ఇంటిగ్రల్ నేను ఇది ఈ రౌండ్లో చేసిన ఒక దగ్గర రాసుకోవాలి. 2 ఇంటిగ్రల్ r = 0 to infinity అండ్ చూడండి e⁻ -r² r 2x + 2y-1 into dr. ఇదిగో 2x 2y-1 into dr. సరిపోయిందా? అండ్ ఇప్పుడు తీటా టర్మ్స్ 1 2 3 ఉన్నాయా? సో ఈ 3 అండ్ ఇది కాదు, ఇది r టర్మ్, ఇది తీటా టర్మ్ కదా. సో 2 ఈ తీటా టర్మ్ ఇవి ఒక దగ్గర రాస్తాను చూడు, ఇదిగో 2 ఆ తీటా టర్ము, ఈ తీటాలు ఇదొకటి డి తీటా.
ఇదిగోండి, అర్థమైందా? అంటే రెండింటిని సపరేట్ చేశాను, ఆర్లో ఒకవైపు థీటాలో ఒకవైపు. ఓకే, ఈ ఆర్ ఇంటిగ్రల్ ఒకవైపు థీటా ఇంటిగ్రల్ ఒకవైపు. ఓకే, సపరేట్ చేసా. ఓకే, నెక్స్ట్ ఎల్హెచ్ఎస్ వాల్యూస్ రాసుకున్నాను. ఓకేనా? అయితే ఇప్పుడు దీన్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, దీన్ని పక్కన పెట్టండి, వాళ్ళకి కాసేపు దీన్ని పక్కన పెట్టండి. ఇది లేదనుకోండి. ఓకేనా? సో ఇది ఇలాంటిది ఇంతకుముందు మనం ఒక ఫంక్షన్ చూసాం. ఓకేనా? గామా ఫంక్షన్స్లో అది ఒకసారి తీయండి. ఫంక్షన్స్ వేరియస్ ఫంక్షన్స్, ఇదిగో చూడండి, ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో 2 పవర్ 0 to infinity e పవర్ మైనస్ టీ స్క్వేర్ టీ పవర్ 2x మైనస్ 1 ఇంటూ డిటీ, దీన్ని గుర్తుపెట్టుకో. ఓకేనా? సో ఇది ఏ విధంగా అయితే నీకుందో ఇదే విధంగా మనకి ఇక్కడ వచ్చింది, చూపిస్తా చూడండి. ఇదిగో ఈ పవర్ మైనస్ లేకపోతే అది రాసిస్తా చూడండి, మీకు ఎందుకు ఇబ్బంది, రాసిస్తా చూడండి, ఒక్క నిమిషం. అది పక్క పక్కన ఉంటే మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఇంటిగ్రల్ ఎక్స్, సారీ ఫ్యాక్టర్ గామా ఫ్యాక్టోరియల్ ఎక్స్ అంతేనా? సెకండ్ స్లైడ్లో ఉంది అది. ఓకే, రాస్తా మీకోసం, పక్కన రాస్తా. 2 ఫ్యాక్టోరియల్ 0 to infinity ఏముందమ్మా, ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్, జాగ్రత్తగా చూసుకోవాలి, ఒక్క దగ్గర ప్లస్ మైనస్ చేసిన, మైనస్ ప్లస్ చేసిన, లేదా అడుగు ఇటు రాసిన మొత్తం పోద్ది. ఓకేనా? ఇదిగోండి చూడండి, ఉంది ఒకసారి చూడండి. కాదు సారీ ఏముంది ఇక్కడ అసలు, టీ పవర్ 2x మైనస్ 1 ఇంటూ డిటీ, టీ పవర్ 2x మైనస్ 1 కదా, రైట్, 2x మైనస్ 1 ఇంటూ డిటీ. ఓకేనా? ఇప్పుడు ఇది చూడండి ఒకసారి, ఈ టర్మ్ ఏదైతే ఉందో ఇది సేమ్, ఈ రెండు ఒకేలా ఉన్నాయి చూసారా, 2 ఇంటిగ్రల్ 0 to infinity అనుకుని ఈ పవర్ మైనస్ టీ, ఆర్ ప్లస్లో టీ1, టీ ప్లస్లో ఆర్ ఉంది, బట్ ఇది సేమే కదా. ఓకే, అండ్ టీ ప్లస్లో ఆర్ 2x మైనస్ 1. అయితే ఎక్కడ తేడా వచ్చిందంటే 2x మైనస్ 1, ఈ 2x మైనస్ 1 ప్లస్ ఇక్కడ ఏముంది, 2x ప్లస్ 2y ఉంది, అంటే ఇక్కడ 2x ప్లస్ 2y రావాలి. ఓకేనా? ఇది దేనికి ఈక్వల్, గామా ఫ్యాక్టోరియల్ ఎక్స్కి. ఎక్స్ అయితే ఇక్కడ 2x వచ్చింది, కానీ ఇక్కడ ఏముంది 2x ప్లస్ 2y ఉంది. అలా చేయాలంటే ఇక్కడ ఏం రావాలి, 2x ప్లస్ 2y రావాలంటే ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ x ప్లస్ వైతో చేయాలి. ఇప్పుడు ఇది ఎలా చూడండి. ఓకేనా? సో ఇక్కడ నేను సాల్వ్ చేస్తా చూడండి, ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ కనిపిస్తుందా, ఒక్క నిమిషం. ఇప్పుడు రైట్, సో చూడండి ఇక్కడ ఎక్స్ ఉంది కదా, సో నేను ఎక్స్ ప్లస్ వై చేస్తాను. ఓకేనా? ఇవన్నీ యాక్చువల్ రాసుకో, 2 ఫ్యాక్టోరియల్ ఇన్ఫినిటీ 0 ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్ టీ. ఓకేనా? 2 ఎక్స్ ప్లస్లో ఇక్కడ రావాలి, ఎక్స్ ప్లస్ వై రావాలి కదా, ఎక్స్ ప్లస్ వై మైనస్ 1 ఇంటూ డిటీ. సరిపోయిందా? సో ఇప్పుడు చూడు, మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను, 2 ఇంటిగ్రల్ 0 to infinity ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్. ఓకే, టీ 2 ఇంటూ ఎక్స్ 2x, 2 ఇంటూ వై 2y మైనస్ 1 ఇంటూ డిటీ. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ చూడు, 0 to infinity ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్. సరే, మళ్ళీ దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, అయితే ఎలా ఉంచండి చెప్తా. ఓకేనా? సో ఎలా ఉంచండి, ఇప్పుడు ఏమొచ్చింది, 2x ప్లస్ 2y మైనస్ 1 ఇంటూ డిటీ. ఇది ఒక సారీ, అండ్ దాని పైన ఒకేలా ఉందా ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఇది ఒకేలా ఉందా, సరిపోయిందా లేదా చూడండి, ఈ 0 to infinity ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్
2x ప్లస్ 2y మైనస్ 1 ఇంటూ డిటి. ఇప్పుడు ఇది దేనికి ఈక్వల్? ఈ గామా ఫ్యాక్టోరియల్ ఎక్స్ ప్లస్ వైకి. అంతేనా? అర్థమైందని చెప్పేది? ఒకసారి చూడు, గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది నాన్న. ఓకేనా? అయితే దీనికి ఎక్కడ తేడా ఉందంటే ఇక్కడ అంతా సరిపోయింది, కానీ 2x మైనస్ 1 ఉంది, కానీ ఇక్కడ 2x ప్లస్ 2y మైనస్ 1 ఉంది. ఇప్పుడు ఇది 2x ఉంది, అంటే ఎక్స్ ఉంది కాబట్టి గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్. అయితే ఇక్కడ మనకి ఏం కావాలి? 2x ప్లస్ 2y. అంటే 2x ప్లస్ 2y రావాలంటే ఏం చేయాలి? ఎక్స్ ప్లస్ వై కావాలి. అప్పుడు దేనికి అవుతుంది? అప్పుడు ఇక్కడ 2x ప్లస్ 2y మైనస్ 1 వస్తుంది. అప్పుడు ఇది దేనికి ఈక్వల్ అవుద్ది? గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వైకి ఈక్వల్ అవుద్ది కదా. సో అప్పుడు దీని ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఓకేనా? ఈ స్టెప్ కోసం ఇదంతా చెప్పాను మీకు. అర్థమైందని చెప్పేది? చాలా 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 సింపుల్. ఓకేనా? సో 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి, అప్పుడే మీకు గుర్తుంటుంది. ఓకే? సో ఈ గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఎలా వచ్చింది? దీని నుంచి వచ్చింది, అంతేనా? సో ఇది 2x ప్లస్ 2y ఉంది, కానీ ఇక్కడ ఏముంది? 2x ఉంది, కానీ 2x ప్లస్ 2y కావాలి. ఇది ఎక్స్ ఉంది కాబట్టి ఇది ఎక్స్, గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్. ఇక్కడ 2x ప్లస్ 2y మైనస్ 1 కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై చేస్తే అప్పుడు ఇది 2x ప్లస్ 2y మైనస్ 1 వస్తుంది. అప్పుడు ఇది గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1కి ఈక్వల్ అవుద్ది. ఓకే? అప్పుడు ఈ మొత్తం ప్లేస్లో గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 రాసుకోవచ్చు. అర్థమైందా? ఆ విధంగా ఈ మొత్తం ఈక్వేషన్ ప్లేస్లో గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 రాసుకున్నా, మిగిలిన మొత్తం యాస్టీస్కి రాసేసాను. అర్థమైందా? సో ఇప్పుడు ఇది ఇక్కడ ఇంటూ అవుతుంది, ఇటు వస్తే ఇక్కడ గుణిస్తుంది, ఇటు వస్తే ఏమవుద్ది? భాగేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఏమున్నాయి? గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్, గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ వై బై, ఇది ఇటు వస్తే ఏమో బై అయిపోద్ది కదా ఇటు వస్తే. సో ఇక్కడ ఏముంది? గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఓకే, సరిపోయిందా? ఆల్రెడీ ఇక్కడ ఒక 2 ఉంది. ఓకే? సో ఆ 2 ఇది, సారీ 2కి 2 ఈ మొత్తం నేను రాసుకున్నాను. సారీ, ఈ 2ని బయట తీసుకున్నాను. ఓకేనా? ఈ 2 బయటకు వచ్చింది, ఆ 2 ఇది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇక్కడ దీనికి ఇంకేముంది? ఇక్కడ గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. సరిపోయిందా? ఈజ్ ఈక్వల్ టు ఈ టోటల్ టర్మ్, దీని మళ్ళీ రాసుకో. ఇక్కడ మరి 2 ఉండదు. ఓకే? ఇక్కడ మరి ఉండదు 2, ఈ 2నే ఇది. ఓకేనా? సో ఈ 2తో కలిపి ఈ టోటల్ వాల్యూయే గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఓకేనా? సో ఈ గామా ఫ్యాక్టోరియల్ ఎక్స్ ప్లస్ ఇటు వచ్చేసింది, ఈ 2ని బయట తీసుకొచ్చాను. ఓకేనా? అప్పుడు 2 ఇంటూ గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఈ టోటల్ టర్మ్ అవుతుంది. ఓకేనా? ఇదేనా క్వశ్చన్లో ఇచ్చారు, చూసుకోండి ఒకసారి. క్వశ్చన్లో ఏముంది? ఇదిగో మనకు లాస్ట్ వచ్చిన ఆన్సర్ ఇది ఈక్వలేనా? ఈక్వలే. ఓకేనా? సో ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. చాలా ఈజీగా ఉంది కదా, సింపుల్. ఇది దీన్ని మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేసేది చూడండి. మనకి ఇది క్వశ్చన్ అలా ఉంచు, దీన్ని చూపించాలి కదా. అయితే ఇందులో ఏమున్నాయి? గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్, గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ వై బై 2 గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఓకే? అయితే గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? మనకి గామా ఫంక్షన్స్ మనకు ఆల్రెడీ నేర్చుకున్నాం. ఓకేనా? ఇందులో ఏదైతే ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్ రాసేసావు. 1 మినిట్ లేదు సారీ, ఇదిగో ఫంక్షన్ రాసేసావు. అది దేనికి ఈక్వల్? గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్కి. క్వశ్చన్ మనకి ఇంకేముంది? గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ వై కూడా ఉంది. అయితే ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఇది గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్. ఎక్స్ ప్లస్ వై రాసేస్తే వైకి ఈక్వల్ అయిపోద్ది కదా. అండ్ టీ ప్లేస్లో కలవకూడదని వేరేది రాసుకున్నా. ఎస్, మీరు ఏం వేస్తే రాసుకోండి. ఓకేనా? అయితే అప్పుడు ఇది ఏమవుతుంది? గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ ఇది దేనికి ఈక్వల్? గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ వై. ఇప్పుడు వై వచ్చింది, ఎక్స్ వచ్చింది, ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేస్తాను. గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ ఇంటూ గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ వై. ఓకే? అప్పుడు టీ ఇంటూ 2 4 అండ్ ఇవన్నీ కలిపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి, ఈ రెండిట్లో ఈ కామన్ తీసాను అండ్ మైనస్ కామన్ తీసాను. అప్పుడు టీ స్క్వేర్ ఎస్ స్క్వేర్ మిగిలిన టర్మ్స్ టీ పవర్ 2x మైనస్ 1 ఎస్ పవర్ 2y మైనస్ 1. ఓకే? ఇంటూ డిటీ డిఎస్. అది ఇప్పుడు ఎక్స్ వైలు చేస్తాను, కానీ క్వశ్చన్ ఇంకా ఉన్న కాస్ సైన్లు కూడా ఉన్నాయి. కాస్ సైన్ నుండి ఏ ప్లేస్లో రావాలి? ఈ టీఎస్ ప్లేస్లో రావాలి. అంటే టీ ఈక్వల్ కాస్ అనుకున్నా, ఎస్ ఈక్వల్ సైన్ అనుకున్నా. టీ కాస్ అనుకుంటే టీ స్క్వేర్ ఇది అవుద్ది, ఎస్ ఆర్ సైన్ తీర్ అనుకుంటే ఎస్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీర్ అవుద్ది. అండ్ టీ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ అనుకున్నాను అనుకోండి, టీ స్క్వేర్ అంటే ఇక్కడ ఫస్ట్లో ఏముంది? ఆర్ స్క్వేర్
కాస్ స్క్వేర్ థీటా, ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్, రెండింటిలో ఆర్ స్క్వేర్ కామన్ తీస్తే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, నెక్స్ట్ ఆర్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఆర్ స్క్వేర్ అండ్ డిటిడిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇది మనం గుర్తుపెట్టుకోవడం కాదు తప్పదు, ఆర్ డి థీటా. ఓకేనా, సో ఇది మనకి ఇంతకుముందు వచ్చిన వాల్యూ. ఓకే, ఇది మీరు సొంతంగా తీసుకోలేదు, కొత్త ఇంతకుముందు వచ్చిన వాల్యూ ఇది. ఇదిగోండి ఇక్కడ ఉంటుంది ఆల్రెడీ, ఇక్కడ చూసి ఉంటారు ఆల్రెడీ మీరు. ఇదిగోండి ఇదే, కలర్ మారింది అంతే. నెక్స్ట్ ఇది మళ్ళీ ఆ స్టేజ్కి రాసుకుంటాం. ఓకేనా, సో ఇప్పుడు దీంట్లో ఆర్ని థీటాని సపరేట్ చేస్తాడు అంతేనా. వెయిట్ సారీ ఇంకో స్టెప్ ఉంది. ఇది యాస్టీజ్ రాసేసుకుంటాం, ఇది యాస్టీజ్కి రాసేసాడు ఇదిగో. అండ్ ఇక్కడ ఈ 2x - 1 అనేది ఈ వాల్యూ చెందుతుంది, అంటే ఆర్కి చెందుతుంది, కాస్ థీటా చెందుతుంది. ఇక్కడ 2y - 1 అని చూసారు, ఇది ఆర్కి చెందుతుంది, సైన్ థీటా కూడా చెందుతుంది. సో నేను ఏం చేశానంటే ఇక్కడ చూడు, ఆర్ ఈ రెండింటిలో ఆర్ని కామన్ తీసి ఈ 2x - 1 2y - 1 రాశాను. ఆర్ కామన్ తీసి 2x - 1 2y - 1. మరి కాస్ థీటా కూడా చెందుతుంది కదా, హోల్ స్క్వేర్ కదా, మరి కాస్ థీటా కూడా చెందుతుంది కదా. సో కాస్ 2x - 1 థీటా సైన్ 2y - 1 థీటా అండ్ మిగిలిన డి థీటా వాల్యూ రాస్తాం. ఇది అలా ఇచ్చేసి వాల్యూ. ఇప్పుడు దీంట్లో ఆర్ని థీటాని సపరేట్ చేస్తాడు అంతేనా. ఇదే యాస్టీజ్ రాస్తాడు చూడండి, ఇదే యాస్టీజ్ రాస్తాడు. దీంట్లో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ ఆర్ యొక్క ఈ ఏదైతే ఇది ఉందో ఆర్ని థీటాని సపరేట్ చేస్తాడు. ఒకప్పుడు 4 కూడా 2 అయిపోద్ది, ఆఫ్ అయిపోద్ది, సపరేట్ చేసి వస్తుంది. ఇప్పుడు దీని నుంచి ఓకే, ఇది మనకి ఏ రూపంలో ఉంది, ఈ ఫంక్షన్లో ఉంది, గామా ఫంక్షన్లో ఉంది. ఓకేనా, అయితే ఇక్కడ 2x - 1 ఉంది, కానీ ఇక్కడే ఉంది 2x + 2y ఉంది. 2x ఉంటే ఇదేనికి ఈక్వల్, గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్. కానీ 2x + 2y రావాలంటే గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ x + y రావాలి. ఓకేనా, గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ x + y వస్తే 2x + 2y - 1 వస్తుంది. 2x + 2y - 1 వస్తే అది గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ x + yకి ఈక్వల్. ఈ మొత్తం ప్లేస్లో గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ x + y రాస్తాం, మిగిలిన టర్మ్ యాస్టీజ్కి రాసుకున్నాం. ఇక్కడ ఇంటూ అవుతుంది, ఇటు వస్తే బై అవుద్ది. ఏంటిది ఇక్కడ ఇంటూ అవుతుంది, ఇటు వస్తే బై అవుతుంది. ఈ టర్ము బై గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ x + y. మరి ఈ 2 ఎలా వచ్చింది అంటారు, ఇదిగోండి ఈ 2, ఈ 2 బయట తీసుకొచ్చాను. 2 ఇంటూ గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ x + y. ఈ టోటల్ టర్మ్ ఇక్కడ రాస్తాను. ఈ టర్ము క్వశ్చన్ మనం చూపించమన్నది రెండు ఈక్వలే కాదా చూసుకోండి. ఓకే, ఈక్వల్ అంటే సమ్ ఇక్కడతో అయిపోయింది, సరిపోయిందా. ఈ విధంగా చేయాలి. కొంచెం ఈ స్టెప్ దగ్గర కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇది గుర్తుంది కదా, ఇక్కడ ఇలా చేయడం వస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా, ఆ స్టెప్ చేయడం వస్తే చాలు. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఇది. ఓకేనా, ఈ 2 స్టెప్స్ చేస్తే మీకు ఇది ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, చాలా సింపుల్ క్వశ్చన్ నాన్న. ఓకేనా, దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు, మంచిగా ఈజీగా. ఇది 10 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్స్లో వచ్చింది. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఇది ఎగ్జామినేషన్ రావడానికి అవకాశం ఉంది. 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి, ఈజీగా గుర్తుంటుంది. ఓకే.